అధికారంలో లేకపోయినా వైసీపీ రౌడీ షీటర్లు కిలాడీల దందాలు ఆగడం లేదు. ఏకంగా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రౌడీ షీటర్తో ఓ మహిళ సరసాలకు దిగింది. జైల్లో ఖైదీగా ఉంటూ తరచూ అనారోగ్యం పాలైనట్టుగా హాస్పిటల్కి వస్తున్న రౌడీ షీటర్ ఏకంగా ఐసీయూలోనే రాసలీలకు దిగాడు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే అయ్యో పుష్ప తెలంగాణ ఎట్ట మారిపోయి జగన్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా దందాలను పెంచి పోషించిన ఆ పార్టీ పెద్దలందరి వద్ద ఆ మహిళకు పలుకుబడి ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పటి ఎంపీ నందిగం సురేష్, వైసీపీ మంత్రులు రోజా, అప్పలరాజు, కాకాని గోవర్ధన్ రెడ్డితో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 6 నెలలు సంవత్సరం ఉండాలి. అరే అరే ఎన్కౌంటర్ అంటే భయపడి గుండెకాయరేదా అది లేదు కాబట్టి భయపడలేదు. నిజమైతే కానీ నేను ఒకటే ఫిక్స్ అవుతా, చావొస్తే ఎట్టు వచ్చినా నేను ఎట్టు ఫీల్ అవుతాను తెలుసా? నేను దాగేసి 180 స్పీడ్ లో పోయే హైవేలో యాక్సిడెంట్ పోయా అనుకుంటా అంతే. క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఈమెకి నేర చరిత్ర కలిగి ఉంది. అదేవిధంగా ఇలా భర్త గారు కూడా గంజాయి మరియు ఎర్రజంగం స్మగ్లరు. అలాంటి స్మగ్లరు భార్య అయినటువంటి ఈరోజు రౌడీ షీటర్లని, రౌడీ మోకల్ని, గోండాల్ని అడ్డం పెట్టుకొని నెల్లూరులో ఈ మధ్య జరుగుతున్న నేరాలు, ఘోరాలు అలాంటి వాటికి కూడా ఈ నష్టం ఉందని తెలిసిన విషయమే. ఇమ్మీడియట్లీ ఈమెని జైల్లో పెట్టి చట్టపరంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కూడా ప్రార్థిస్తున్నాను. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రౌడీ షీటర్తో ఓ మహిళ సరసాలకు దిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కిలాడి లేడీ సంబంధించి అనేక విషయాలు పూర్తిగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా చూస్తే జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నదానాలు అందించారు. ఈ లేడీ వచ్చి ఇటీవల కాలంలో కూడా శ్రీకాంత్ చెప్పి ఒక రౌడీ షీటర్కి పెరోల్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. హోంశాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించినా కూడా సెక్రటరీ ద్వారా కూడా జీవో తీసుకోవడం జరిగింది. తర్వాత దాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. దాంతో ప్రభుత్వం పడి వెంటనే పెరోల్ బెయిల్ క్యాన్సిల్ చేశారు. మొత్తం మీద చూస్తే ఈ కిలాడి లేడీకి సంబంధించి అనేక విషయాలు ఒక్కొక్కటిగా మొత్తం వెలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే శ్రీకాంత్ రౌడీ షీటర్ ఉన్నారో ఆయన ఒక హత్య కేసులో సంబంధించి జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్నారు. ఆ జీవిత ఖైదు అనిపించే సందర్భంలో ఆయన మధ్యలో పారిపోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఆయన లొంగిపోయారు. ఈ శ్రీకాంత్ అనేక సందర్భాలు బయటకు రావడం, ఆరోగ్యం సరిగా లేదని చెప్పి హాస్పిటల్ రావడం, హాస్పిటల్లో కూడా ఈ కిలాడి లేడీ మొత్తం మీద అటువైపు పోలీస్ అధికారులు, మరోవైపు స్టీల్ శాఖ అధికారులు, మరోవైపు ఈ ఆసుపత్రి వర్గాలు, ఆసుపత్రి అధికారులు కూడా మేనేజ్ చేసి ఒక ఐసీయూలో ఆ శ్రీకాంత్ తోటి సరసాలు ఆడుతున్నటువంటి ఆ విజువల్స్ ఇన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇంత ఘోరంగా ఇంత ఒక నేరస్తులకు సంబంధించి, ఒక ఖైదీకి సంబంధించి ఏ విధంగా జరిగిందని చెప్పి అవి చూసిన వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ పర్టికులర్ గా ఇతనికి ఆరోగ్యం బాగలేదని చెప్పి నెల్లూరు జీజీహెచ్ రావటం, సరసాలు ఆడటం, అక్కడ కూడా మళ్ళీ అధికారులు మేనేజ్ చేసి జీజీహెచ్ అధికారులని మళ్ళీ బాయ్స్ తిరుపతిలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి రిఫర్ చేయించుకోవటం, మార్గ మధ్యలో పోలీస్ వెహికల్స్ దిగేసి వాళ్ళ ఓన్ వెహికల్స్ వెళ్ళటం, ఆ ఓన్ వెహికల్ కూడా యాక్సిడెంట్ గురి కావటం, ఇలా అనేక విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. చాలా ఘోరంగా అంటే దాదాపు కోట్లాది రూపాయలు సంపాదించినట్టు తెలుస్తూ ఉంది. అనేక మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరి పేర్లు